అందరికీ నమస్కారం అండి. దేవి భాగవతంలో ప్రథమాధ్యాయంలో వ్యాసుడికి దేవీ దర్శనం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మొరలను ఆలకించింది ఆ పరాశక్తి. అంతకంటే మిన్నగా వ్యాసుడి ఆర్తిని గాంచి వాత్సల్యంతో పులకించిపోయింది ఆ ఆదిశక్తి. వ్యాసుడి దీక్షా దక్షతలను ఆ జగన్మాత ఆనంద పరవశరాల్ని గావించాయి. తన బిడ్డడు వేదమాత అయిన వేద సంపదనే చతుర్వేదాలుగా విభజించి జగత్తుకు వేదపారాయణను సులభతరం చేసిన తన మానసపుత్రుడు వేదవ్యాసుడు తన అనుగ్రహం కోసం 100 సంవత్సరాలు నిరంతరాయంగా తన నామ మంత్రోచ్చారణే అన్న పానీయాలుగా భావించి తన దర్శనం కోసం కఠోర తపస్సు చేస్తున్న ఆ కారణ జన్ముడి పట్ల తల్లి హృదయం కరుణాసాగరమైపోయింది. తన కోసం తపిస్తున్న ఆ తపోధనుని కరుణించాలని ఆ దేవి నిశ్చయించుకుంది. మరుక్షణం నిరంతర తపోదీక్ష ప్రకాశంతో మార్తాండుడిలా జ్వలిస్తున్న వ్యాస భగవానుని ముఖమండలం మీద ఆ మధ్యాహ్న మార్తాండ ప్రకాశాన్ని మించిన దివ్య తేజస్సు ఉత్పన్నమైంది. ఆ దివ్య తేజస్సు మధ్యన శతసహస్ర దివ్య తేజోప్రభాసాలుగా వివరజిల్లుతూ మహాదేవి సాక్షాత్కరించింది. తీవ్రమైన తపోదీక్షలో నున్న వ్యాసుడి శరీరం ఒక్కసారిగా కంపించింది. అతడి ముఖంలో మూసి ఉన్న 2 నేత్రాలు నడుమ గల బ్రుకుటి మధ్యన అంతర్గతంగా ఉన్న అతడి దివ్యచక్షువు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ విప్పారింది. ఆ జ్ఞాననేత్రం విస్మయంతో విభ్రాంతితో నిశ్చేష్టితమై క్షణకాలం మరుక్షణం ప్రభావితమైన ఆ దివ్య దృష్టి ఆ జగన్మాత దివ్య సాక్షాత్కారం గోచరమైంది. అష్టభుజాలతో ఖడ్గ పద్మ చక్రములు ధరించిన 3 దక్షిణ హస్తములతో, శంఖ బాణ త్రిశూల గదా దండములు ధరించిన 4 వామహస్తాలతో, దక్షిణ భాగమునందు అభయహస్తం చూపుతూ దివ్య ప్రభలతో శోభిల్లుతూ సింహవాహిని అయి విరాజిల్లుతూ చిరునగవుతో ప్రశాంత పదనముతో ప్రచన్న వీక్షణాలతో సాక్షాత్కరించింది జగన్మాత. తన జ్ఞాననేత్రంతో దేవి దివ్య సుందర రూపాన్ని గాంచిన వ్యాసుడు ఆనంద పారవస్యంతో నిలువెల్లా ఊగిపోతూ తల్లి లోకపావని త్రిలోక జనని నయనానందకరమైన నీ దివ్య మనోహర రూపంతో దర్శనమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేశావా తల్లి. హే జగన్మాత, హే త్రిపుర సుందరి, హే మహామాయి మహాశక్తి, నీకు జయము జయము. అపన్నులను గాసి అభయముల సంగు అంబికాదేవి, నీకు జయము జయము. ఓంకార బిందురూపిణి అక్షర మంత్రమాలామూర్తి జ్ఞానేశ్వరి, నీకు జయము జయము. దుర్గే దుర్గార్తి శమని, దుర్గా దుష్ట సంహారిణి, దుర్గమాసుర సంహారిణి దుర్గాదేవి, నీకు జయము జయము అని భక్తితో దేవిని స్తుతించాడు వ్యాసుడు. అమ్మవారు చల్లని మందహాసం చేసింది. వ్యాసుడి హృదయం ఆనంద పారవస్యంతో జల్లుమంది. అతడి మనస్సు చంద్రకాంతి సోకి పరవశించింది. కలువ కన్యలా పారవస్యంతో పులకించింది. గళం విప్పారి గాత్రం అసువులుగా జాలువారింది. వ్యాసుడికి దేవి ప్రశ్న. వ్యాసుడు స్తుతించిన శ్రీ దుర్గా ద్వాదశ నామమాలహ స్తోత్రం విని ఆనందించిన దేవి పెదవులపై దరహాసాలొలికిస్తూ, నాయనా వ్యాస, నన్ను నా దివ్యశక్తులను కీర్తించావు. నా నామావళి నిత్యం భక్తి శ్రద్ధలతో పఠించే మానవులకు భయాందోళన నశించి ముక్తిని పొందుతారు అనడంలో ఏమాత్రం సంశయం లేదు అని నమ్మబలుగుతున్నాను. కానీ నా ఉనికిని నువ్వు సందేహిస్తున్నావు, తపస్సు చేస్తున్నావు. నన్ను నమ్మమంటూ లోకానికి బోధిస్తున్న నువ్వే నన్ను ప్రశ్నార్థకంగా చూస్తున్నావు. మరి నీ నమ్మకం నిజమా లేక నీ సందేహం సత్యమా అని ప్రశ్నించింది అమ్మవారు. ఆ చిక్కు ప్రశ్న విని వ్యాసభగవానుడు గతుక్కుమన్నాడు. నిజమే మరి. అఖిలాండ కోటి బ్రహ్మాండానికే అమ్మాయిన బ్రహ్మాండ నాయకి ఉనికిని సందేహించిన ఆ దేవరహస్యం తెలుసుకోవాలని తపస్సు ప్రారంభించిన తాను ఆ దేవి ప్రత్యక్షం కాగానే భక్తి పారవస్యంతో మైమర్చిపోయి ఆ తల్లిని స్తుతించాడు. ఆ అమ్మ సర్వశక్తి స్వరూపిణి అని, ఆ తల్లి నామాలను స్తుతించిన వారు మోక్షాన్ని పొందుతారని నిస్సంశయంగా అతనే కీర్తించాడు, జగత్తుకి చాటాడు. మరి తన సందేహం తీరిందా? లేదు మరి. వ్యాసుడు తేరుకుంటూ భక్తితో 2 చేతులు జోడించి, తల్లి, ఒకప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ మాయల్లో పడేశావు. ఇంద్రాది దేవతలను, దుర్గమాది దైత్యులను, మహర్షులను, మహామునులను, నారదాది బ్రహ్మర్షులను, అనసూయ, అహల్య, సావిత్రి, పతివ్రతామ తల్లులను, మహాసాధ్వీమణులను, ప్రహ్లాద, మార్కండేయ, ధ్రువ, హరిశ్చంద్రాది భక్తశిఖామణులను, వేయేలా ఈ సృష్టి సమస్త జీవజాలాన్ని నీ మాయలో ముంచెత్తావు. చాలదా తల్లి? నిన్ను, నీ దివ్య లీలా విశేషాల పురాణాలను మహాకావ్యాలుగా స్తోత్రాలుగా రచించి నీ ఉనికిని, నీ సర్వజ్ఞత్వాన్ని లోకానికి చాటుతున్న నన్ను, వేదములు చతుర్వేదాలుగా విభజించిన వేదాంగ పారంగతుడను, సర్వశాస్త్ర మహాపురాణాలు విరచిత దుష్టను, వేదవ్యాసుడను నన్ను కూడా నీ దివ్య మహిమలకు లోకానికి తెలియజేస్తాను. నా మీద కూడా నీ మాయను ప్రయోగిస్తావా తల్లి అని, అది నీకు భావ్యమేనా అని ప్రశ్నించాడు. అమ్మవారు ప్రసన్నంగా చూస్తున్న ఆయన మాటికి మాయా మాయా అంటూ పల్లదనం పలుకుతున్నావు. మాయ చేస్తున్నదెవరు?
వేద విభజన చేసి జ్ఞానశక్తి ఎవరిది? వేదములు ఉచ్చరించిన వాక్శక్తి ఎవరిది? పురాణ కావ్యములను సర్వశాస్త్రాలను రచించిన క్రియాశక్తి ఎక్కడిది? త్రిమూర్తులను, నారదాది మహర్షులను, అనసూయ, అహల్య, సీత, సావిత్రి, మహాసాధ్వీలను మాయలో ముంచిన మాయాశక్తినంటూ నన్ను విమర్శించిన నీ నాలికకి మాట్లాడే శక్తి ఎక్కడిది? అది నీదా? వేద విభజన చేసిన జ్ఞానశక్తి నీదా? పురాణాది కావ్యములను రచించిన ఇచ్ఛాశక్తి నీదా? నన్ను, నా ఉనికిని లోకాలన్నిటికీ చాటుతున్న క్రియాశక్తి నువ్వేనా నాయనా అన్నది ప్రశాంతంగా. నిర్ఘాంతపోయాడు వ్యాసుడు. అమ్మవారు అడిగిన ప్రశ్నలలో ఆంతర్యాన్ని గ్రహించి అతడు నిశ్చేష్టుడయ్యాడు. సర్వజీవ రూపిణి, సర్వ సృష్టికారిణి, సర్వశక్తిమయి, సనాతని అయిన ఆదిశక్తి ఈ సృష్టిలోని చరాచర జీవులన్నింటిలో తన ఇచ్ఛానుసారం నడిపిస్తున్న ఇచ్ఛాశక్తి ఉనికిని ప్రచారం చేసేంతటి సమర్థుడు అతను. పరాశర మహర్షి అనుగ్రహంతో దాసపుత్రి మత్స్యగంధి సద్యోర్గర్భంలో ఊపిరి పోసుకొని పుట్టుకతోటే శక్తి సంపన్నుడై కన్న తల్లికే వరాలనిచ్చే తనకి అలాంటి శక్తి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? వేదమాత స్వరూపాన్ని అయినా దర్శించని తాను వేదాలను విభజించి వేదాంగ పారంగతుడు చేసిన జ్ఞానశక్తి తనదా? ఆ శక్తి తాను సృష్టించినదా? దర్శించాడా? కనీసం స్పర్శించాడా? ఏమీ చేయని తాను వేదాన్ని చతుర్వేదాలుగా విభజించాడా? తన పుట్టుక కంటే ముందు అనేక లక్షల కోట్ల యోగాల కంటే ముందు పుట్టిన ఈ బ్రహ్మాండానికంటే ముందు తాను నాదబ్రహ్మగా అపౌరుషేయం అయిన వేదం ఎవరిచేత రచించబడని వేదమునకు మాతృగర్భం ఏదో, ఎవరి నుంచి ఈ వేదము ఉద్భవించిందో ఎరుగని తాను వేదాన్ని విభజించాడని ఎలా విర్రవీగుతున్నాడే ఈ వేదమాత, ఈ జగన్మాత సంకల్పం లేనిదే తాను వేదాన్ని విభజించగలిగేవాడా? సంకల్పం తనది కానప్పుడు కర్త తనెలా అవుతాడు? అంటే సంకల్పం ఎవరిదో కర్తృత్వం కూడా వారిదే. అంటే సంకల్పం ఏ ఇచ్ఛాశక్తిదో కర్తృత్వం కూడా ఆ జ్ఞానశక్తిదే. ఆ క్రియాశక్తి సంకల్ప ఫలితమే వేద విభజన. దానికి తాను నియమిత మాతృడు మాత్రమే. కర్తృత్వం తల్లిది, ప్రతిష్ఠ తనయుడిది. తనని నిమిత్త మాతృడిగా చేసి వేదమాతే వేదాన్ని విభజించింది. ఆ కీర్తి ప్రతిష్టలను తనకి కట్టబెట్టింది. ఆ యథార్థ గాథను గ్రహించలేక నేనంటూ అహంకారంతో విరవీగి ఎంత తప్పు చేశాడు వ్యాసుడు. అంతర్మదనం గ్రహించిన దేవి మందహాసం చేసి నాయనా నేను నాది అంటూ అహంకరించడమే మాయ. ఒకసారి ఇలా అహంకరించిన బ్రహ్మ విష్ణువుల గర్వం ఎలా నశించిందో నువ్వే నీ పురాణ గ్రంథాల్లో రచించావు కదా అన్నది. వ్యాసుడు నెమ్మదిగా తేరుకుంటూ నేను రచించిన పురాణాలను నువ్వు చదివావా తల్లి అని ప్రశ్నించాడు విస్మయంగా. ఆ ప్రశ్న విని పక్కున నవ్వింది దేవి. ఇంత చెప్పినా తర్వాత కూడా మళ్ళీ మాయలో పడుతున్నావా అన్న అంతరార్థం దేవి నవ్వులో ద్యోక్తమైంది. వ్యాసుడు తప్పు తెలుసుకొని చెంపలు వేసుకుంటూ అర్థమైంది తల్లి, ఆ పురాణాలకి మూలం నువ్వు, ఈ జగత్తుకి మూలం నువ్వు. నీకు తెలియంది ఈ సృష్టిలో లేదు. నీలో ఉన్నది నువ్వు, నాలో ఉన్నది నువ్వు. నిమిత్త మాత్రుడిని నేను చేసిన ఆ పురాణాలు రాసుకున్నది నువ్వు. ఆ అక్షరాలను నువ్వు. చతుర్వేదాలు విభజన చేసింది నువ్వు. సర్వశాస్త్రాలను సృష్టించింది నువ్వు. కావ్యానివే నువ్వు. వేదానివి నువ్వు. వేదమాతవి నువ్వు. జగత్తువి నువ్వు. జగన్మాతవి నువ్వు. సృష్టిని నువ్వు. స్థితివి నువ్వు. లయవి నువ్వు. నాదము నువ్వు. శబ్ద బ్రహ్మవి నువ్వు. ఆ పరబ్రహ్మ చైతన్యం చేసిన ఆదిశక్తివి నువ్వు. మాయామేయ జగత్తుని నేను నాది అనే మాయలో పడేస్తున్న మహామాయవి నువ్వు. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అది మరచి నేను నాదంటూ అహంకారంతో నిందించాను. నన్ను క్షమించు తల్లి. బిడ్డడి తప్పును తల్లి పట్టించదు. దాసుడి దోషం దండంతో సరి. అనుగ్రహించు మాత అంటూ ప్రార్థిస్తూ దేవి పాదాల ముందు సాష్టాంగ ప్రమాణం చేశాడు. వ్యాసుడి జ్ఞాన దృష్టి గోచరిస్తూ ఆ దివ్య సన్నివేశాన్ని చూస్తూ వ్యాసుడే ఆశ్చర్య పొందుతున్నాడు. తన దృష్టికి గోచరిస్తున్న తన ముందు తనలాంటి వ్యాసుడు మరొకడా? తనకి కలిగిన సందేహమే మరొక వ్యాసుడికి కలిగిందా? తనుగాక మరొక వ్యాసుడు ఉన్నాడా? ఎవరి ఇతడు? ఎక్కడుంటాడు? అసలు వ్యాసులు ఎందరు? ఒకరా? ఇద్దరా? లేక మందా? వ్యాసుడి సందిగ్ధాన్ని గ్రహించిన అమ్మవారు చిరునవ్వు నవ్వి నాయనా వ్యాస, నీది సందేహం కాదు, అది యథార్థం. ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో 7వది వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఈ మన్వంతరంలో ఇప్పుడు జరుగుతున్నది 28వ ద్వాపర యుగం. ప్రతి ద్వాపర యుగంలోనూ నా సంకల్పం చేత వైష్ణవాంశ సంభూతుడు ఒక వ్యాసుడు జన్మిస్తాడు. అతడు వేదాలను విభజిస్తాడు, పురాణాలను శాస్త్రాలను రచిస్తాడు. ఆ కలియుగాంతమున ఉత్తమగతి పొందుతాడు. ఆ విధంగా ఈ శ్వేతవరాహ కల్పంలో వైవస్వత్వ మన్వంతరం మందు నడుస్తున్న 28వ
చతుర్యుగంలో ద్వాపరయుగమునందు జన్మించిన 28వ వ్యాసుడివి నువ్వు. నీకంటే ముందు జన్మించిన వ్యాసుడే ఇప్పుడు నీ దివ్య దృష్టితో తిలకించావు. ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే నీ ముందటి ద్వాపరయుగంలో జన్మించిన వ్యాసుడికి వచ్చింది అని చెప్పింది. వ్యాసుడు తన పాలభాగం మీద జ్ఞానమండలం మధ్యన దేవిని దర్శిస్తూ, తల్లి, ఈ తనయుడి సందిగ్ధం తొలగించు, ఇలా ప్రశ్నిస్తున్నందుకు మన్నించు అని. అసలు వ్యాసులు ఎందరు? నాకంటే ముందు ఎందరు? నా తర్వాత ఎందరు? ఒక జన్మలోనే వ్యాసుడు మరలా పునర్జన్మిస్తాడా, లేక వేర్వేరు వ్యాసులు జన్మిస్తారా? విపులంగా వివరించు తల్లి అని ప్రార్థించాడు ఆర్తితో. దేవి మందహాసం చేసి, నాయనా, నీ ప్రశ్నలో సృష్టి రహస్యం యావత్తూ ఇమిడి ఉంది. మొట్టమొదటిసారి బ్రహ్మాండమును సృజించిన నేను లోకాన్ని నిర్మించిన లోకేశులను సృష్టించాను. వారికి సృష్టి, స్థితి, లయములు, కర్తవ్యములు అప్పగించి తర్వాత ప్రపంచ మనుగడ కోసం కాల నిర్ణయం చేశాను. నాచే నిర్ణయించబడిన కాలభ్రమణం చేతనే నిమిషాలు, క్షణాలు, దినాలు, సంవత్సరాలు, ఋతువులు, యుగాలు, మన్వంతరాలు, కల్పములు పరిగణించబడుతూ ప్రపంచ మనుగడ సాగిస్తోంది. కల్పాంతమున ప్రళయం సంభవిస్తోంది. జీవరాశి నశిస్తోంది. కల్పారంభంలో మరలా జీవ సృష్టి జరుగుతోంది. సృష్టిలో అన్నిటికన్నా విలువైనది కాలము. అట్టి కాలమునకు అధినేత్రిని. ఆ కాలముని నేనే. లోకాలోకములకు స్థితిగతులను, సూర్యచంద్ర నక్షత్ర గ్రహాదులను గమనమును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వ్యక్తావ్యక్త జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తిని నేనే నిర్ణయించిన కాలమానము ప్రకారం పరోక్ష పరదేవతనైనా నేను ఈ సృష్టి క్రమమును నిర్వహిస్తున్నాను. అట్టి కాలమానము గురించి వివరిస్తాను విను అని ఆ విశేషాన్ని ఇలా